దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు, కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని. రాష్ట్రంలో కొంతకాలంగా భారీ వర్షాలు, గత 2-3 రోజుల నుంచి తుఫాను, రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా పంటలు దెబ్బతిని వేదన చెందుతున్నటువంటి తరుణం ఒకవైపున, మరొక వైపున ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి దానిలో కిక్ బ్యాక్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాలనేటువంటి తండ్రి కొడుకుల వేదన. ఇవి రాష్ట్రంలో ఉంటే వీటిని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పన్నను అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పని చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టును నడిపిస్తున్నటువంటి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న ఇవాళ మీరు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీల్లో కథనాలు రాస్తూ సుబ్బారెడ్డి గారిని బదనాం చేయాలని, బురద జల్లాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి చేష్టల వలన హిందూ మతస్థులు చాలా బాధపడుతున్నటువంటి తరుణం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణను వేశాడు. అది లక్షలాది కోట్లాది మంది భక్తులు తినేశారని కూడా చెప్పేశాడు. చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అపవాదు, ఆధారాలు లేని అపవాదు. దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం. దాని మీద సుబ్బారెడ్డి గారు, పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది. ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో, లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు. అంతేకాదు, అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు. అంతేకాదు, అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము దీన్ని ఎన్డీబీ ల్యాబ్కు పంపించాం, ఎన్డీబీ ల్యాబ్ వారు దీనిలో వనస్పతి అలాంటి కలిసింది అని ఒక సర్టిఫికెట్ చేశారు. దాని కింద డిస్క్లైమర్ కూడా రాశారు. ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు, పశువులు తినే మేత మీద, ఆ టైమింగ్స్ మీద ఇది వాస్తవమైన రిపోర్టు కూడా కాకపోవచ్చు అని రాసినటువంటి రిపోర్టుని ఈవో గారు చదివి వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యి వాడేశారని అని వాళ్ళ దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో గారు చెప్పాడు. ఆ నెయ్యి వాడేసినట్టు, ఆ కల్తీ జరిగిపోయినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కక్షతో. ఈ వాటా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు? ల్యాబ్ ఉందా, ఇంకా సెకండ్కి ఎందుకు మీరు పంపలేదు క్రాస్కి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. టోటల్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనేది తేల్చమని చెప్పారు. అది మొత్తం సబ్జెక్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటండి, ఇవాళ బురదల్లే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు డైవర్షన్ కోసం. సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 8 సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు. ఆయన్ని పట్టుకొచ్చారు, ఆయన్ని విచారించారు. సంవత్సరం మే 31వ తారీఖున ఆయనకి రమ్మని నోటీస్ ఇచ్చారు. జూన్ 6వ తారీఖున వెళ్ళాడు. జూన్ 6వ తారీఖున ఆయన విచారించారు. విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ విచారణలో నన్ను బలవంతం చేసి, నన్ను హెరాస్ చేసి, సుబ్బారెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు. ఇవాళ కాదు, జూన్ 6వ తారీఖున స్పష్టంగా ఒక వీడియో మీడియాకు రిలీజ్ చేశాడు. మీ అందరూ చూసే ఉంటారు, మీ పత్రికల్లో కూడా వచ్చి ఉంటుంది చాలా చోట్ల. అలాంటి చిన్నప్పని 8 సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి చిన్నప్పని
ఆ రోజున అరెస్ట్ చేయలే, మన 4 నెలల తర్వాత ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు సిట్టు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, ఎల్లో మీడియాని, సిట్టును కూడా అడుగుతా ఉన్నా. ఈ చిన్నప్పన అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేయరా? ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారంటే ఇప్పుడు మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు కొంతకాలం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. మరి వాళ్ళ దగ్గర కూడా పిఏగా పనిచేశాడు కదా. వాళ్ళ గురించి ఏం మాట్లాడరే ఈ ఎల్లో మీడియా? లేదు ఈ సిట్టు, ఈ పేపర్లు రాసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓహో, వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారేనా? ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారనా? తెలుగుదేశంలో బాధ్యత గల పదవుల్లో ఉన్నారనా? అయితే మీ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని టార్గెట్ చేయాలి. దేనికోసం టార్గెట్ చేయాలి? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి. ఇది ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు? హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు. సరే, లిక్కర్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం. ఒక దైవాన్ని, కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంతేకాదు, నేను ఇంకో మాట అడుగుతాను. ఈ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది కదా, ఆ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పార్థసారథి గారి మెంబరు, ప్రశాంత్ రెడ్డి గారి మెంబరు. మరి వాళ్ళ ప్రస్తావన రాదేమనండి ఈనాడు వారు? వారి ప్రస్తావన రాదేమనండి TV5 వారు? వాళ్ళ ప్రస్తావన రాదేమండి ఆంధ్రజ్యోతి గారు? వాళ్ళ ప్రస్తావన రాదు. ఎందుకు రాదు? సుబ్బారెడ్డి ప్రస్తావన వస్తుంది. నీకు చిన్నప్పన్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేసినా సుబ్బారెడ్డి గారి ప్రస్తావనే వస్తుంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడో లేనప్పుడో పర్చేజింగ్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వారేమో వాళ్ళ విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ విధంగా మీరు ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా ప్రజలకు వివరంగా అర్థమైపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 320 రూపాయలకి కిలో ఆవు నెయ్యిని కొంటున్నారు. 326 రూపాయలు, 320 రూపాయలు వస్తుంది అసలు ఆవు నెయ్యి, కల్తీ నెయ్యి కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అదేమంటే 3000 అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు. ఈనాడు వారు అయితే కనీసం 1000 నుంచి 1600 రూపాయలు చేస్తుంది. స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే 320 రూపాయలకి మీరు కొనాలనేది కల్తీ నెయ్యి పో అని చెప్పేశారు. రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారేశారండి. అంటే 1000 రూపాయలు 1600 కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైన నెయ్యి, చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే 3000 కొంటే అది స్వచ్ఛమైన నెయ్యి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంత కొంటున్నారయ్యా? ఇప్పుడు 1600 కొంటున్నారా? 3000 కొంటున్నారా? 1000 రూపాయలు కొంటున్నారా? కాకపోతే 320 రూపాయల కన్నా ఎక్కువ, 1000 రూపాయల కన్నా తక్కువ కొంటున్నారు. ఇది స్వచ్ఛమైన నెయ్యి నమ్మాలా? మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ప్రకారం చెప్పని నేను అడుగుతా ఉన్నా. స్వచ్ఛమైన నెయ్యి కాదనేగా చెప్పాల్సింది. ఇప్పుడు 320 రూపాయల కన్నా ఎక్కువ కొంటున్నారు, 1000 రూపాయల కన్నా తక్కువ కొంటున్నారు. ఎంత కొంటున్నారో మీకే తెలుసు. ఇప్పుడు ఎలా ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా మీరు చెప్పగలుగుతారో? అప్పుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీకు ఇంకో చిత్రమైన విషయం చెప్తా. 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా. అప్పుడు కొంత ఎంతో తెలుసా? 276. ఈ అంకెలు ఏంటి చెప్పమని అడుగుతా ఉన్నా. 276 కొంటేనేమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు, ఆయన దిగిపోగానే 320 కొంటేనేమో కల్తీ నెయ్యి. దుర్మార్గం, అన్యాయం, జంతువుల కొవ్వు, మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా ఆ రోజున సుప్రీంకోర్టుకి సుబ్బారెడ్డి గారు వెళ్ళి రిట్ ఫైల్ చేస్తే విచారణ జరిగింది. విచారణ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ కొన్ని ప్రశ్నలకి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏమిటి? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా రాజకీయ కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక పాపకార్యాన్ని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చిన్నప్పన్న అని ఆయన ఒక పిఏగా పనిచేసి ఆయన పట్టుకుని ఒక కథల్లి ఆయన ఏదో కమిషన్ తీసుకున్నాడని ₹1 పట్టుకుంది లేదు. పట్టుకొచ్చారు, ఆయన ఇబ్బంది పెట్టారు. పేర్లు చెబితే శుభ్రంగా రాజేసుకుందాం అనుకున్నారు. పాపం ఆయన నిజాయితీగా కనబడి పేర్లు చెప్పలేదు. ఇప్పుడు తీసుకొచ్చి ఏదో తతంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ బురద జల్లే కార్యక్రమాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము.
దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు, కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.